హాంకాంగ్ అల్లకల్లోలంగా మారింది. హైరైజ్ అపార్ట్మెంట్స్లో మొదలైన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఎగసిపడుతున్నటువంటి మంటలు పొగతో ఆ ప్రాంతం అంతా తల్లడిల్లిపోతోంది. ఇప్పటికే 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 300 మంది ఆచూకీ కనపడడం లేదు. హాంకాంగ్లో ఉన్నటువంటి థాయిపో డిస్ట్రిక్ట్లో అతిపెద్ద సమూహంగా తెలుస్తోంది ఈ అపార్ట్మెంట్స్ అనేవి. వాటిని వాంగ్ఫక్ కోర్ట్ అంటూ పిలుస్తారట ఆ ప్రాంతాన్ని, ఆ అపార్ట్మెంట్స్ని. మొత్తం ఆ అపార్ట్మెంట్స్లో సుమారుగా 2000 ఫ్లాట్స్ ఉన్నాయంటూ తెలుస్తోంది. 8 బిల్డింగ్స్ మొత్తం కలిపి ఒక పెద్ద కాంప్లెక్స్గా ఉంది అక్కడ. ఆ ఏరియాలో ఉన్నటువంటి అతిపెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్, అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం కూడా అదే థాయిపో డిస్ట్రిక్ట్. సుమారుగా 3 లక్షల మందికి పైగా ఆ ప్రాంతంలో ఉంటారు, అతి తక్కువ ప్రదేశంలోనే. ఈ నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం ఇప్పుడు భారీ నష్టాన్ని మిగులుస్తోంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా. 50 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి సుమారుగా 300 మంది ఆచూకీ ఇంకా తెలియలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.